గుడ్ ఈవినింగ్ అండి. ఈ సెషన్లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఇండియన్ పాలిటీ ఏం పెట్టిండి, ఎలా చదవాలనేది పూర్తి స్థాయిలో చూద్దాం. అంతకంటే ముందుగా సిలబస్ మొత్తం ఏముందనేది తూకీగా చూసేటప్పుడు సీఎం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒకటి ప్రిలిమినరీ పేపర్, ఇది ప్రిలిమినరీ పేపర్లో చదవాల్సింది. అదేవిధంగా మెయిన్స్ పేపర్లో మాత్రం 2 పేపర్లు పెట్టాడు. ప్రిలిమినరీ పేపర్లో ఒక పేపరు, మెయిన్స్లో 2 పేపర్లు. ఓకేనా? ప్రిలిమినరీలో పేపర్ 1. సో పేపర్ 1లో ఏముందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. CMSHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సి అంటే కరెంట్ అఫైర్స్, ఎం అంటే మెంటల్ అబిలిటీ, ఎస్ అంటే సోషియాలజీ, హెచ్ అంటే ఇండియన్ హిస్టరీ, జి అంటే జియోగ్రఫీ. ఈ 5 అంశాలేమో ప్రిలిమినరీ పేపర్లో ఉన్నాయి. ఇక పేపర్ 2లో ఇది మెయిన్స్ పేపర్, ఇది పేపర్ 1 అనండి. మెయిన్స్లో పేపర్ 1 అండ్ మెయిన్స్లో పేపర్ 2 అనండి మళ్ళీ. ఓకేనా? సో మెయిన్స్లో పేపర్ 2లో ఎకానమీ ఒక 75 మార్కులకు ఉంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 75 మార్కులకు ఉంది. ఓకేనా? ఇది ఒక 75, ఇది ఒక 75. ఇక్కడ పేపర్ 1 అయినా 150 మార్క్సే, ఇక్కడ మెయిన్స్లో పేపర్ 1 అయినా 150 మార్క్సే అండ్ సెకండ్ పేపర్ కూడా 150 మార్క్స్. ఓకే? సో పేపర్ 1 అనే దాంట్లో, మెయిన్స్లో పేపర్ 1 అనే దాంట్లో ఏపీ హిస్టరీ అండ్ మన సబ్జెక్టు అంటే ఇండియన్ పాలిటీ ఇక్కడ ఉందన్నట్టు. ఇది 75 మార్క్స్. అయితే ఈ సిలబస్ ఎట్లా పెట్టిండంటే కొద్దిగా కచ్చర పెట్టిండు. సో అది ఎట్లా పెట్టినా కూడా మనం నీట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎట్లా ఉందో ఆ ఓరియంటేషన్లో నేర్చుకుంటే అది మీ మెదడులో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సిలబస్ చూడండి సార్. ఈ ఇండియన్ పాలిటీ సిలబస్ చూద్దాం మనం. 75 మార్కులకు సంబంధించి ఒకవేళ ఈజీగా పేపర్ ఉందనుకోండి, 75కు 62 నుంచి 65 చేయాలి ఈజీగా వచ్చినప్పుడు. టఫ్గా ఉందనుకోండి 58 నుంచి 62 చేయాలి టఫ్గా ఉన్నప్పుడు. ఓకేనా? యావరేజ్గా ఉన్నప్పుడు 62 వరకు చేయాలి. ఇది మంచిగా చేసినట్టు. ఇక ఇండియన్ పాలిటీ విషయంలో ప్రధానంగా మనం పరిశీలిస్తే కనిపిస్తుంది సార్. సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెక్షన్ ఏనేమో ఏపీ హిస్టరీ, సెక్షన్ బిలో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నెన్స్ అన్నాడు. ఇక చూడండి సార్ ఒక్కసారి. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అన్నాడు, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అని అన్నాడు. సో 8, 9 సెక్షన్ ఫస్ట్ చదవాలి ఇండియన్ పాలిటీలో. 8వ సెక్షన్ 9వ సెక్షన్ ఫస్ట్ చదవాలి. ఎందుకు అనేది నేను చెప్తా. ఇక 10వ సెక్షన్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ అన్నాడు. అయితే వాస్తవానికి ఇలా చదివితే ఇలానే మార్కులు వస్తాయా? మరి మొత్తం 5 సెక్షన్లు ఇచ్చింది కదా సార్. 5 సెక్షన్లు ఇచ్చారు, గుర్తుపెట్టిరా? ఒక్కసారి చూడండి సార్. 1, 2, 3, 4, 5 ఇంటూ 15 అనుకోండి. సో 15 5 75, 15 ఇంటూ 5 75 మార్క్స్. సో దీంట్లో చదివేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లుందో వరుసగానే చదువుకోవాలి. ఎందుకంటే గత పేపర్లను పరిశీలించినప్పుడు సిలబస్ ఇలా ఇచ్చినప్పటికీ కూడా ఫండమెంటల్ రైట్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. 2008 పేపరు, 11 పేపరు, 12 పేపరు, 16 పేపరు. సో ఇట్లాంటి పేపర్లన్నీ చూస్తే ఫండమెంటల్ రైట్స్ యొక్క పాత్ర 15 నుంచి గరిష్టంగా 22 మార్కులు వస్తున్నాయి. 15 నుంచి 22 మార్కులు అంటే 75లో ఆల్మోస్ట్ 25 అంటే 33% మార్కులు ఫండమెంటల్ రైట్స్ నుంచి రిలేటెడ్గా సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించి అలా రావడానికి అవకాశం ఉంది. సో అయితే ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనుకున్న తర్వాత మీరు ఎలానైనా చదవచ్చు. ముందుగా అయితే నా ఐడియాలజీ ఏంటంటే ఈసారి యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు కాబట్టి ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 11th పార్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 11th పార్ట్, 12th పార్ట్ ఏమో ఆర్థిక సంబంధాలు. 11thలో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఈ 11th ఏ ఉన్నటువంటి వాటినేమో మనం శాసన సంబంధాలు, యూనియన్ అండ్ స్టేట్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ అంటాం. బిలో ఉన్నటువంటి వాటినేమో యూనియన్ అండ్ స్టేట్స్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అంటాం, పరిపాలన సంబంధాలు. సో వాటికి సంబంధించి ఒక సెక్షన్ ఇచ్చిండు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మళ్ళా ఈ కమిటీలకు సంబంధించి కూడా మరొక సెక్షన్ని పెట్టే ప్రయత్నం చేసిండు. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన కార్యనిర్వహణ అధికారాల పంపిణీ, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన, ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థలు, అధికారాలు, విధులు, మానవ హక్కులు, ఆర్టీఐ, లోక్పాల్, లోకయుక్త అని. సో కొద్దిగా సిలబస్లో క్లమ్జీనెస్ అనేది ఉంది. సో ఉన్నప్పటికి కూడా మనం అంతా ఒక ఇండియన్ పాలిటీని ఒక వరుస క్రమంలో నేర్చుకొని, సో ఎలా ఇండియన్ పాలిటీ అనగానే
ఇండియన్ పాలిటీ మీన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది నేర్చుకునేటటువంటి టైంలో 22 భాగాలు అని నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎక్కడ చదువుతున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది. 22 భాగాల్లో మొదటి భాగం ఉందనుకోండి, పార్ట్ 1 ఉందనుకోండి. 1 అనగానే భారత భూభాగ పరిధి, దాని భారత భూభాగ పరిధి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 9 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది 1 నుంచి 3 ఆర్టికల్స్ మధ్యన చెప్తాయి. ఇక పార్ట్ 2 అనగానే పార్ట్ 2 పౌరసత్వం, పార్ట్ 3 అనగానే ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇండియన్ పాలిటీ లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చదివేటప్పుడు ముందుగా ఈ స్ట్రక్చర్ బట్టి పట్టాలి. 1 నుంచి 22 భాగాలు. మరి ఏమేమి బట్టి పట్టాలి? అన్ని బట్టి పట్టాలనా అని అంటే 1, 2, 3, 4 ఆల్మోస్ట్ అన్ని చదవాలి. 5, 6, 7 ఏం లేదు, 8 ఏం లేదు, 9 బట్టి పట్టాలి, 9A బట్టి పట్టాలి. ఓకేనా? 9B ఏం లేదు, జస్ట్ ఏముందో తెలుసుకోవాలి. 10 జస్ట్ ఏముందో తెలుసుకోవాలి. అంటే కొన్ని మ్యాథ్స్ అంటే ఒక 85% అయితే ఈ పార్ట్లు ఏమేమి ఉన్నాయనేది బట్టి పట్టాలి. పట్టిన తర్వాత మనం సిలబస్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. మీకు డువాడై యాప్ ఒకటి ఉంది మనకు. మీరు యాప్లో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. మీకు రేపటి ఎల్లుండి మీకు దానికి సంబంధించి ఓన్లీ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక కోర్సు పెట్టే ప్రయత్నం చేస్తా. తక్కువ ధరలో దాన్ని పర్చేజ్ చేయండి, లేదా ముందుగా ఇప్పుడు డెమోలు చూడండి, అందులో ఉన్నాయి. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే ఆ సిలబస్ని కూడా మీకు అనాలిసిస్ చేసి ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది కూడా దాంట్లో ఎవ్రీథింగ్ చెప్పిన. అంటే ఎలా, ఉదాహరణ ఇప్పుడు ఒక 8 సూత్రాలు ఉంటాయండి ఏ ఎగ్జామినేషన్కైనా. సక్సెస్ కోసం 8 సూత్రాలు ఉంటాయి. ఈ 8 సూత్రాలు ఎవరైనా పాటించాల్సిందే. 8 ఏంటి అని అంటే, ఉదాహరణ 1వది నోటిఫికేషన్ వచ్చినాక నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి సిలబస్ అంశాలను బయట చేయాలి. తర్వాత వాటి కోసం ప్రామాణిక పుస్తకాలని ఎంపిక చేయాలి సిలబస్ కోసం. తర్వాత ఈ ప్రామాణిక పుస్తకాలను సిలబస్ అంశాలు ఉన్నాయా లేవా, ఉదాహరణ అది గ్రూప్ 1 కోసం తయారు చేసినటువంటి ప్రామాణిక పుస్తకం ఉందనుకోండి, అప్పుడు గ్రూప్ 2 కోసం ఉన్నటువంటి సిలబస్ అంశాలు ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది 4వది. 5వది ప్రీవియస్ ప్రశ్నపత్రాలని ఖచ్చితంగా పరిశీలించాలి. 6వది ఎక్స్పెక్టెడ్ ప్రశ్నపత్రాలు ఉన్నాయా, మార్కెట్లో ఎవరైనా మంచి చేసినా అంటే డువాడై పబ్లికేషన్ నుంచి ఎక్సలెంట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఉన్నాయి, అమెజాన్లో బుక్ ఉంది, దాన్ని తీసుకోండి, డెఫినెట్లీ మీకు అది ఉపయోగపడుతుంది. ఇక 7వది కాంటెంపరీ ఇష్యూస్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ హిస్టరీ చదవడం వేరు అండ్ మీరు ఇండియన్ పాలిటీ చదవడం వేరు. ఏపీ హిస్టరీ అంటేనో కంటెంట్ అది ఎప్పుడు పెద్దగా కాంటెంపరీ విధానంలో మారదు. కానీ ఇండియన్ పాలిటీ ఎప్పటికప్పుడు కొత్త జడ్జిమెంట్స్, ఎప్పటికప్పుడు కొత్తగా చర్చలోకి బిల్లులు రావడం, కొన్ని అంశాలని ఫోకస్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్తగా ఆర్టికల్స్ని భాష్యం చెప్తుంటుంది, లేకపోతే కొత్త అమెండ్మెంట్ యాక్ట్స్ వస్తుంటాయి. సో కాబట్టి కొత్త బిల్లులు, కొత్త చట్టాలు, ఎప్పుడు కొత్త అంశాలు ప్రజల్లో నానుతుంటాయి. కాబట్టి వాటిని మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని కాంటెంపరీ ఇష్యూస్ అంటాం. 8వది రివిజన్, రిపీటెడ్గా ఒక అంశాన్ని ఎక్కువసార్లు చదవాలి. ఇంట్లో అమ్మ ఛాయ్ పోయాలంటే కొద్దిగా చెయ్యి వణుక్కుంటే ఛాయ్ పోస్తుంది గ్లాస్లో, కానీ హోటల్కి వెళ్ళండి ఛాయ్ని ఇలా గాలిలో ఎగిరేసి పోస్తుంటారు. అంటే ఒక పనిని ఎక్కువసార్లు చేయడం వల్ల దాంట్లో నైపుణ్యం అనేది వచ్చేస్తుంది. సో ఈ రివిజన్ అనేది నీ సక్సెస్కు ప్రధానమైనటువంటి కీలక సూత్రంగా మారే అవకాశం ఉంది. ప్రధానంగా మీకు ఇంకొక 4 విషయాలు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఒక పనిని సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది మాత్రం డెఫినెట్లీ చేయాలి. నెంబర్ 1 మీకు డెడికేషన్ అనేది కంపల్సరీ. నెంబర్ 2 కమిట్మెంట్ అనేది కంపల్సరీ. నెంబర్ 3 పర్సవరెన్స్ అనేది కంపల్సరీ. అది దాంట్లో మీరు బాగా కష్టపడడం అనేది నేర్చుకోవాలి, హార్డ్ వర్క్. ఈ 4 అంశాలు కనుక మీలో ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. డెడికేషన్, కమిట్మెంట్, పర్సవరెన్సీ, హార్డ్ వర్క్. బాగా కష్టపడాలి, మొండిగా ఉండాలి. ఖచ్చితంగా మొండి ఎక్కువ రాజు ఎక్కువ అంటే మొండే ఎక్కువ. అండ్ కమిట్మెంట్, బలంగా కమిట్ కావాలి. డెడికేషన్, అంకిత భావంతో పనిచేయాలి. ఓకేనా? సో ఈ 4 అంశాలు ఉంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఒకసారి చూడండి, డువాడై యాప్ డౌన్లోడ్ చేసి ఆ క్లాసెస్ మొదట మీకు 3 నిమిషాలు 2 నిమిషాలు ఫ్రీగానే వస్తాయి, ఓపెన్ అవుతాయి. చూస్తే మీకు ఒక ఐడియాకి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.